హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్లో ఏఎస్ బిల్డింగ్స్ గురించి తెలుసుకుందాం. దాంట్లో ఒక మోడల్ ఫ్లాట్ కూడా చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో అనేది. ఏఎస్ బిల్డింగ్స్ అంటే ఆల్ ఇండియా సర్వీస్ బిల్డింగ్స్ అండి. అదే ఐఏఎస్వి ఐపీఎస్వి ఇద్దరివి కలిపి ఉంటాయి. ఇవి కూడా 6 టవర్స్ ఉంటాయండి. ఒక్కో టవర్స్కి 23 ఫ్లాట్స్ వస్తాయి. ఒకటి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కింద ఉండిపోతుంది. ఇప్పుడు మనం క్రాస్ అయ్యాం కదండి, ఇది యాక్చువల్గా మెయిన్ రోడ్డు ఏఎస్కి. అది మెగా రోడ్ అవుతుంది, మెగా కన్స్ట్రక్షన్ చేస్తుంది రోడ్డు. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి మనం సెకండ్ గేట్ నుంచి ఎంటర్ అవుతాం. యాక్చువల్గా మెయిన్ గేట్ అనేది మనకి ఇప్పుడు రోడ్ అయితే అప్రోచ్ లేదు. ఇప్పుడు సెకండ్ గేట్ నుంచి మనం ఎంటర్ అవుతున్నాం అండి. ఇది ఏఎస్ బిల్డింగ్స్కి వెళ్ళే వే అండి. ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. రోడ్డు అప్రోచింగ్ సరిగా లేదు క్లియర్గా. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. మ్యాక్సిమం ఒక 15 డేస్లో అలా రోడ్ కూడా కంప్లీట్ అయిపోవచ్చు. ఇది ఆల్మోస్ట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. ఇది స్పీడ్గా వర్క్ కూడా చాలా స్పీడ్గా నడుస్తుంది. కనిపిస్తున్నాయి కదా ఆ బిల్డింగ్స్ అనేవి ఏఎస్ టవర్స్ అండి. ఇవి 6 టవర్స్ ఉన్నాయి. ఇవి కూడా సేమ్ ఎమ్మెల్యే లాగే ఎమ్మెల్సీ లాగే ఇవి కూడా సేమ్ ఎస్ఎఫ్టీ కూడా వస్తుందండి. ఇది కూడా 3500 ఎస్ఎఫ్టీ. ఇది సెకండ్ గేట్ ఎంట్రీ అండి. ఇది ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఆ లాంగ్, అది గేట్. అది యాక్చువల్గా ఇవ్వండి కనిపిస్తుంది కదా, అది గేట్. అలా రావాలి యాక్చువల్గా. కానీ ఆ రోడ్ అనేది అప్రోచ్ అవ్వలేదు, ఇంకా క్లియర్ అవ్వలేదు. రోడ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అందువలన ఇవ్వండి వర్క్ అవుతుంది చూసారా. అందువలన మీకు ఈ రోడ్ నుంచి తీసుకుని వచ్చాను, సెకండ్ గేట్ నుంచి. మోడల్ ఫ్లాట్ చూద్దామండి ఇప్పుడు. ఇది ఇదే అండి పిఏ రూమ్. హాల్, ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇది జిమ్ రూమ్ అండి. నార్మల్గా ఎమ్మెల్యేలోని కానీ ఎమ్మెల్సీలో కానీ మనకి జిమ్ రూమ్ అనేది లేదు. ఇది దీంట్లో ఎక్స్ట్రాగా ఇచ్చాడు జిమ్ రూమ్ అండి. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ రూమ్. ఇది గెస్ట్ రూమ్ అండి. ఇది ఒక బెడ్రూమ్. ఇక్కడ నుంచి చూసారు కదా, అది కేఎంవి ప్రాజెక్ట్ అండి. అది నెక్స్ట్ మళ్ళీ ఆ వీడియోలో అక్కడ కూడా ఒకసారి ఎలా ఉంటుందో, ఏం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనేది నెక్స్ట్ వీడియోలో ఒకసారి చూపిస్తాను మీకు. ఇది కిచెన్. కిచెన్ నుంచి బాల్కనీ ఒకటి ఇచ్చాడు. కిచెన్కి స్టోర్ రూమ్ కూడా ఒకటి ఉంటుందండి. ఇది స్టోర్ రూమ్, కిచెన్ స్టోర్ రూమ్. ఇది అది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది దేవుడి గది, పూజ గది. ఇవి టీవీ ర్యాక్ అండి. ఇది మెయిన్ రూమ్ అండి, మెయిన్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. దీనికి సపరేట్గా ఒక డ్రెస్ చేంజింగ్ రూమ్ అని చెప్పి ఎక్స్ట్రా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్కి. మ్యాక్సిమం ఎస్ఎఫ్టీ అయితే సేమ్ ఎస్ఎఫ్టీ అండి. అది కూడా ఇది అన్ని కానీ 350 ఎస్ఎఫ్టీ ఉంటుంది, 3500 ఎస్ఎఫ్టీ ఉంటుంది. ఒకటి దీనికి బాల్కనీ కొంచెం చిన్నదిగా ఇచ్చాడు అంతే. మిగతా ఎమ్మెల్యే అయితే బాల్కనీ కొంచెం స్పేసెస్గా ఉంటుంది. అది కనిపిస్తున్నవి ఎమ్మెల్యే టవర్స్ అండి. మీకు లాస్ట్ కనిపిస్తున్నాయి కదా, అవి ఎమ్మెల్యే టవర్స్. ఇంతకు ముందు చూపించాను కదా నెక్స్ట్ ముందు వీడియోలో, అది ఎమ్మెల్యే టవర్స్. ఇది బాల్కనీ నుంచి బయటికి వ్యూ అండి.
అది పోడియం పైన వ్యూ అది. ఇది కింద సిల్ట్ ఏరియా. మీకు యాక్చువల్గా రోడ్ అప్రోచ్ కూడా మీకు బాల్కనీ నుంచి కనిపిస్తుంది, కానీ ఫుల్ఫిల్గా రెడీ అవ్వలేదు కాబట్టి మీకు ఇంకా తెలియట్లేదు. పోడియం పైన చూడండి, పోడియం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంక ఇంటీరియర్ వర్క్సే ఉన్నాయి, కొంచెం కొంచెం పెండింగ్ ఉన్నాయి. ఇంటీరియర్ వర్క్స్ అయిపోతే అయిపోయినట్టు, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. మొత్తం ఫైనల్ పెయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. పోడియం లైట్స్ కూడా కంప్లీట్ అయిపోయి అన్నీ అయిపోయాయి. మీరు చూస్తున్న రబ్బర్ ఫ్లోరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టవర్ అండి, సేమ్ అంతే, ఆల్మోస్ట్ అన్నీ ఒకలాగే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.